నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ లేదంటే జూనియర్ అసోసియేట్స్, సో మన భాషలో చెప్పాలంటే మనం క్లర్క్లు అని చెప్తాం. క్లర్క్లకు సంబంధించినటువంటి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీజు పేమెంట్ డేట్స్ వచ్చేసి 17/12/2024 నుంచి 7/1/2025 వరకు, దర్జాపులో వచ్చేసి 14 రోజులు. సో ఇవి 21 రోజుల సమయం అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే అప్లై అయితే చేయండి. దాని తర్వాత ఇవి క్లర్క్కు సంబంధించినటువంటి జాబ్స్. మనకు ఎగ్జామ్ అనేది మన లోకల్ లాంగ్వేజ్లో ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ, తెలంగాణ వాళ్ళకు కూడా అంతే. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో ఏదో ఒక భాషలో ఎగ్జామ్ అయితే రాయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనం ఏదైనా స్టేట్కి అప్లై చేస్తే మనకు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం కనుక 10th ఇంటర్లో మన లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు తెలుగు కనుక మన 10th ఇంటర్లో సబ్జెక్ట్ లెక్క ఉందనుకో మనం లోకల్ లాంగ్వేజ్ అటెండ్ కాకపోయినా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ క్లరికల్ జాబ్స్. ఇందులో ఒక సర్కిల్ నుంచి అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ ఉండదు. ఒకసారి పోస్టింగ్ వచ్చిందంటే ప్రమోషన్ వచ్చేదాకా సచ్చుకుంటా అదే రీజన్లో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలో ఉంటాయని చెప్తా ఉన్నాడు 2025లో. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేవి మార్చి, ఏప్రిల్ 2025లో ఉంటాయని చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది ఫ్రెండ్స్. ఒక్కసారి కనుక వేకెన్సీస్ చూసినట్టయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే మనకు టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి మనకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఎస్సీలకు 8, ఎస్టీలకు 3, ఓబీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5, ఇట్లా జనరల్ 21 లెక్కనైతే ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్. సో తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే టోటల్ వచ్చేసి 342 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీలకు 54, ఎస్టీలకు 23, ఓబీసీ 92, ఈడబ్ల్యూఎస్ 34, జనరల్ వచ్చేసి 139 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓబీసీ సర్టిఫికేట్, ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వస్తే అది నాన్ క్రీమీ లేయర్ సంబంధించిన సర్టిఫికేట్ వస్తే మనకు 1/4/2024 తర్వాతది ఉంటే సరిపోతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఉండాలి. అదేవిధంగా 24-25కు వ్యాలిడ్ అయ్యేటట్టుగా ఉండేటటువంటి తీసుకొని రావాలి. ఈడబ్ల్యూఎస్ అన్నప్పుడు మళ్ళీ ఒకసారి అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క స్టేట్మెంట్ చెక్ చేసి ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఎస్సీ ఎస్టీలకు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫార్మాట్లో ఉంటే సరిపోతుంది. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఏజ్కి ఒక డేట్ తీసుకుంటారు. 1/4/2024 వరకు మనకు 20 నుంచి 28 సంవత్సరాల లోపున వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. 1/4/2024 డేట్ని తీసుకుంటే ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలకు 3 years ఉన్నది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు వచ్చేసి 10 years. దాంట్లో జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 10 years, పీడబ్ల్యూడీ బీడీలలో ఎస్సీ ఎస్టీలు అయితే 15 years, ఓబీసీలు అయితే 13 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 31/12/2024 వరకల్లా పాస్ అయి ఉండాలి. మీరు లాస్ట్ ఇయర్ చదువుతున్నా కానీ ఈ తేదీ వరకల్లా మీకు సర్టిఫికేట్ వస్తే మీరు ఎలిజిబుల్ అన్నట్టు. కంపల్సరీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే దీంట్లో మనకు వచ్చేసి 100 ప్రశ్నలు 100 మార్కులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రిలిమ్స్లో. దాంట్లో ఇంగ్లీష్ ఉంటుంది 30 questions 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 మార్క్స్, రీజనింగ్ 35 questions 35 మార్క్స్. మొత్తం 100 questions 100 మార్కులు మనకు 1 గంట సమయం అయితే ఇవ్వడమే జరుగుతుంది. సో దీంట్లో మనకు 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత మెయిన్స్ విషయానికి వచ్చినట్టయితే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్లో 50 questions ఉంటాయి, 50 మార్కులు. తర్వాత 35 నిమిషాలు చేయాలి. తర్వాత జనరల్ ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టయితే 40 questions 40 మార్కులు ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions 50 మార్కులు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ వచ్చేసి 50 questions 60 మార్కులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి 190 questions, మార్క్స్ వచ్చేసినట్టయితే 200 మార్కులు ఉన్నాయి. టోటల్గా మనకు 2 గంటల 40 నిమిషాల సమయం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజు విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వీళ్ళందరికీ వచ్చేస్తే నీళ్ళు ఉన్నాయి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే
750 అయితే ఫీజు అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇందులో కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే మనకు పే స్కేల్ వచ్చేసి మనకు 26,730 నుంచి అయితే పే స్కేల్ అయితే స్టార్ట్ అయితే అవ్వడమే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మెట్రో లాంటి సిటీలలో అయితే స్టార్టింగ్లో 46,000 శాలరీ వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మనకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రొబేషన్ అంటే మనకు అందులో టెస్టింగ్ అనమాట. మనకు మంచి ఎట్లా పని చేస్తున్నాం అని చెక్ చేస్తూ ఉంటారు. ప్రొబేషన్ పీరియడ్ మనకు 6 months ఉంటుంది. 6 monthsలలో మనం ఏమైనా అటు ఇటు హుషారు లెక్కలు చేస్తే ఏమైతే మన ప్రొబేషన్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ఏమన్నా ఎక్స్ట్రాల్ చేసినామనుకో కంపల్సరీ జాబ్లో నుంచి రివ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకు ఎస్బీఐలో ఈ లెసన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అవి కూడా మనం ఖచ్చితంగా పాస్ అయితే అవ్వాలి జాయిన్ అయిన తర్వాత. సో అట్లా పాస్ కాకపోతే మనకు మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఎస్బీఐకి సంబంధించిన అయితే ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. సో క్లర్క్లలో ఇంత మంచి నోటిఫికేషన్ రావడం అనేది చాలా అరుదు. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పకుండా అప్లై చేయండి. మీకు దగ్గర బ్రాంచ్లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కొంచెం వర్క్ ప్రెజర్ అయితే ఉంటుంది. శాలరీస్ అనేవి చాలా మంచిగా అయితే ఎస్బీఐలతో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.